వెల్కమ్ టు నవిత న్యూస్. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ బీకేఎంయు నాయకులు ఆందోళన. తంబళ్లపల్లి మదనపల్లి నియోజకవర్గంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలను ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ బీకేఎంయు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి కార్యాలయం ఎదుట తమ నిరసనను వ్యక్తం చేసిన పేదలు. ఈ సందర్భంగా బీకేఎంయు జిల్లా కార్యదర్శి కృష్ణప్ప, తంబళ్లపల్లి మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శులు మనోహర్ రెడ్డి, మురళి మాట్లాడుతూ కూటమి నేతలు హామీ మేరకు వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల ఆక్రందనను పరిగణలోనికి తీసుకుని అర్హులైన పేదలందరికీ 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు మరియు ఇంటి నిర్మాణాల్లోనూ భూమి లేని నిరుపేదలకు వ్యవసాయ భూమిని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్న నాయకులు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి మదనపల్లి నియోజకవర్గ సిపిఐ నేతలు అంజనప్ప, తంబయ్య, చెట్టి, నారాయణస్వామి, మల్లికార్జున, శంకర, మాధవ్ రెడ్డి, హరి, శంకరమ్మ, లక్ష్మీదేవి, నిజాం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు, వ్యవసాయ భూమి లేనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇస్తూ వ్యవసాయ భూములు పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే తంబళ్లపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గాల ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మేము సిపిఐ పార్టీగా ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే, మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం, 4 లక్షల రూపాయలు ఆ ఇంటికి కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు గడిచిపోయింది. ఇంకా మిగిలింది 4 సంవత్సరాలు మాత్రమే. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే, మీరు ఇవాళ సచివాలయాలపైన కూటమి నాయకులటువంటి పెత్తనం పెట్టుకుని టీడీపీ సభ్యత్వం, జనసేన సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మాత్రమేమో ఇండ్లు ఇస్తాం, వేరే వాళ్ళకి ఏమంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే, మీరు ఎవరైతే పేదలు ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ, సబ్ కలెక్టర్ కార్యాలయానికి కానీ, లేదా సచివాలయాలకు వచ్చి మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేనటువంటి మేము నిరుపేదలమని ఎవరైతే అర్జీలు పెట్టుకుంటారో వాళ్ళని పరిశీలన చేసి వాళ్ళకందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా కాకుండా పక్షపాతం వ్యవహరించి మా కార్యకర్తలకు మాత్రమే జనసేన, టీడీపీ, బీజేపీలో ఉన్నటువంటి మాకు ఓట్లేసే వాళ్ళకి మాత్రమే వేస్తామంటే సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు జరిగాయి. గత ప్రభుత్వంలో కబ్జాలు జరిగాయి, ఈ ప్రభుత్వంలో కూడా కబ్జాలు జరుగుతున్నాయి. ఈ రోజు వ్యవసాయం చేసుకునేటువంటి రైతు కూలీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం మిగులు భూములంతా కూడా ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో ఆ అధికార పార్టీ నాయకులకు ఎవరైతే డబ్బు కలిగారో వీళ్ళందరూ 100 ఎకరాలను కబ్జా చేసుకుంటూ ఆథరైజ్డ్ గా పట్టాలు చేసి ఈ రెవెన్యూ యంత్రాంగం కూడా వాళ్ళకే పనిచేస్తుంది. 8వ విడత భూ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినప్పుడు కూడా ఈ మదనపల్లి ప్రాంతంలో ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు, తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేయలేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేదేమంటే, మీరు ఇప్పటికైనా ప్రభుత్వం మిగులు భూములు వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు 2 ఎకరాల చొప్పున పంపిణీ చేయాలని, అలా చేయని ఎడల కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలంతా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తుందని కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సెంట్లు ఇస్తామని, అట్లాగే ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ధరలకు అనుగుణంగా 4 లక్షలు సరిపోదు, 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి. ఆ ఇంటి నిర్మాణానికి సిమెంటు, స్టీలు, ఇసుక ఉచితంగా ఇవ్వాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా వీటిపైన ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మిగులు భూములు కోనే రంగారావు భూ కమిటీ సిఫారసు ప్రకారం 1,80,000 ఎకరాలు అనువైన భూమి ఉంది. వీటికి దళితులకు, గిరిజనులకు, వ్యవసాయ కూలీలకు, సన్నకారు చిన్నకారు రైతులకు మరి పంచడానికి సిద్ధంగా ఉందని కోనే రంగారావు కమిటీ చెప్తే
గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా 8 విడతలుగా భూ పంపిణీ చేసింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటిదాకా దాని ఊసే లేకుండా పోతుంది. అందుకోసమే ఈ రోజు బాడిగిళ్లలో జీవిస్తున్నటువంటి పేదలు బాడీలు కట్టలేక ఒక పక్కన ఇబ్బందులు పడుతున్నారు, పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే ప్రభుత్వం వెంటనే ఇండివిజువల్ అర్జీలు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ ఆన్లైన్ చేసి ఆన్లైన్ కు సంబంధించి మొత్తం ఇంటి స్థలం పట్టణ ప్రాంతాల్లో మరి పట్టణాలకు దగ్గరగా అనువైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఏదో గుట్టల్లోనో కొండల్లోనో లేకపోతే చెరువుల్లోనో పట్టణానికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఇస్తే కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనమైన ప్లేస్ ఇవ్వాలి. వెంటనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 9 నెలలు పూర్తయింది. వెంటనే వాటిని ఇంటి స్థలాలకు సంబంధించి ఇంటి నిర్మాణాలకు సంబంధించి పని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇళ్ల స్థలాల పోరాటాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర ఇట్లా మదనపల్లి నియోజకవర్గం అలాగే తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి అందరం కూడా వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ఇంటి స్థలాలు కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాలు ఇచ్చి హౌసింగ్ రుణాలు కూడా 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆయన పదే మేము అధికారంలోకి వస్తే ఇళ్లన్నీ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలతో పాటు 4 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. 9 నెలలు కావస్తా ఉంది దగ్గర ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయి. ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. పేదలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మాకు ఈసారైనా ఇంటి పత్రాలు ఇచ్చి ఆ ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తుందనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇంకా ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఎవరైతే సభ్యత్వం తీసుకొని ఉంటారో వాళ్ళకే మేము ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ చోటా మోటా నాయకత్వం అంతా కూడా మండలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డుతో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఇవాళ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తా ఉండాలి. ఆ రోజు నువ్వు చెప్పలేదు మేము కేవలం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇంటి నివేశ స్థలాలు ఇస్తానని చెప్పేసి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ బీజేపీ ప్రభుత్వం వీళ్ళంతా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఎవరికైతే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేస్తా ఉన్నారో దాన్ని రద్దు చేసి పేదలందరికీ కూడా ఇంటి నివేశ స్థలాలు ఇచ్చి హౌసింగ్ కొరకు రుణాలను మంజూరు చేయాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తారు.